ఎంతోమంది అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. సాధించుకున్న తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన క్లాక్టౌన్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు అందజేసిన గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చందనదీప్తి జిల్లా కలెక్టర్కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదన్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ కార్యక్రమంలో తెలంగాణ అవతరణ కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ పుష్పగుచ్చాలని సమర్పిస్తూ పతాక ఆవిష్కరణ జాతీయ పతాక ఆవిష్కరణ జరుగుతోంది. దయచేసి అందరూ కూడా లేచి నిలబడాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు పరేడ్ కమాండర్ శ్రీ నరేష్ ఆర్ఐ గారు ముఖ్య అతిథులకు గార్డు గురించి రిపోర్ట్ చేస్తారు. దయచేసి వారు రిపోర్ట్ చేయాల్సిందిగా ఇప్పుడు పరేడ్ కమాండర్ గారు గార్డు Sino na? Sino na?
పోలీస్ సేవ ఆహ్వానిస్తాం. అలాగే టీఎస్ పోలీస్ సేవా పథకం మిర్యాలగూడ రూల్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ ప్రాంగణానికి విచ్చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు గౌరవ కలెక్టర్ గారు టీఎస్ పోలీస్ సేవా పథకం నెక్స్ట్ ARSI 1129 డి ప్రభాకర్ గారు DTC నల్గొండ టీఎస్ పోలీస్ ఉత్తమ సేవా పథకం. అలాగే HC 2145 డి సుదర్శనాచారి గారు IT సెల్ నల్గొండ టీఎస్ పోలీస్ ఉత్తమ సేవా పథకం. हिमाचल यमुना गंगा उज्जल जलधितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ఈ సందర్భంగా పోలీస్ ఉత్తమ సేవా పథకంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10వ సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో
జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకి హాజరైన గౌరవ అతిథులు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 1969 ఉద్యమానికి ప్రత్యేక ప్రస్థానం ఉంది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు కదిలి వచ్చారు. ఈ ఉద్యమంలో దాదాపు 300 మంది పైగా అమరులయ్యారు. రెండో దశ ఉద్యమంలో 2011 నుంచి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. విద్యార్థులు ఉద్యోగులు చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ అంతటా ఉద్యోగులు కార్మికులు 2011లో 42 రోజులు సమ్మె చేశారు. కమిటీ ఏర్పాటై 6 ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రి మండలి ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడింది. ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా ఆవిర్భవించింది. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత మన అందరిది, అమరులది. అమరుల త్యాగం వెలగట్టలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వాములం. అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఆనాటి తెలంగాణ పోరాట అమరుల జ్ఞాపకార్థం గన్ పార్క్ లో హైదరాబాద్ లో స్తూపాన్ని కట్టించారు. ఈ స్తూపమే మళ్లీ దేశ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా రాష్ట్రం అంతటా తెలంగాణ చరిత్ర మరియు సంప్రదాయాలను ప్రదర్శించే సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా జరుపుకుంటోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గతాన్ని స్మరించుకోవడమే కాకుండా భవిష్యత్తు కోసం ఎదురు చూడాల్సిన రోజు. ఎందరో అమరవీరుల త్యాగం కోసం బలి అయినందున వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ప్రజలందరికీ తమ హక్కులు ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన అన్ని వర్గాల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నిలుపుకుంటున్న అందరి సహకారం కోరుచు మరొకసారి జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.